సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అధికారులు వివరించారు. రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని తెలిపారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు 5,438 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ సచివాలయంలో అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మొత్తంగా ఈ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ కుమార్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ముందుగా ఈ రోజు శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మంలో పర్యటించారు. వరద నష్ట బాధితులను కలిశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్నారు. మొదటగా వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా సందర్శించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన వరదల ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ చేశారు. సీఎం అధికారులు కూడా వివరించారు. పలు జిల్లాలో, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. ఆ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి, రాకపోకలు స్తంభించాయని కూడా వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని కూడా సీఎం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ముఖ్యంగా పొలాల్లో రాళ్లు, ఇసుకమేటలు కూడా నిండిపోయాయని కూడా అధికారులు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని కూడా ప్రాథమికంగా అంచనా వేసినట్టు కేంద్ర మంత్రికి అధికారులు సూచించారు. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రంలో విడుదల చేసే విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి మార్గదర్శకాలను అందించాలని కూడా కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం కూడా అందించాలని కూడా కోరారు. శాశ్వత ప్రభుత్వం పనులు తగిన నిధులు కూడా కేటాయించాలని కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సహాయం అయితే అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు కూడా సాయం అందించాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకేలా చూడాలి, ఒకే రకంగా నిధులు కేటాయించాలని కూడా ఆ మంత్రి కేంద్ర మంత్రికి సూచనలు అయితే చేసిన పరిస్థితి. మరోవైపు విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించారు. పార్టీలు, రాజకీయాలు కూడా ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణలో మహబూబాబాద్, ఖమ్మం, అదేవిధంగా శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలు రెడ్ ఎఫెక్ట్ బాగా జరిగింది. ముఖ్యంగా నిన్నేరు బాగు పొందడంతో మొత్తం ప్రజలంతా కూడా బయటకు వచ్చేసింటే ఇల్లు కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితుల్లో పెద్ద నష్టం అయితే తెలంగాణలో వాటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి అన్ని పరిశీలించిన తర్వాత ఈ రోజు సచివాలయంలో సమావేశమై నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. మాధురి. థ్యాంక్ యూ చందు.